హాయ్ అండి. అమ్మమ్మ, నానమ్మల కాలం నాటి టమాటా పులుసు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానండి. అమ్మ చేసేది సూపర్‌గా ఉంటుంది. ఏం లేదండి, చాలా సింపుల్. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత పులుసుని తీసి పక్కన పెట్టుకొని టమాటాలని, ఉల్లిపాయలని పొడుగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత బాండీలోకి కొద్దిగా ధనియాలు, జీలకర్ర, పచ్చిసొంపు, 5, 6 మెంతులు వేసి రోస్ట్ చేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే అదే బాండీలోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలను వేసి కలిపి మూత పెట్టి మెత్తగా మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు రసం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీరని వేసి మిక్స్ చేసుకొని సగానికి మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు పులుసును బాగా మరిగించుకున్న తర్వాత దీంట్లోకి గ్రైండ్ చేసుకున్న పొడిని వేసేసుకొని మిక్స్ చేసి మరొక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చిక్కబడి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లేసుకోవడమే. టేస్ట్ కానీ స్మెల్ కానీ కొంచెం చేపల పులుసు లాగా ఉంటుందండి. రైస్లోకి సూపర్. థ్యాంక్ యూ.